అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ ఆమ్లా రసం. ఈ వింటర్లో ఈ ఆమ్లా రసం రోజు తాగితే చాలా మంచిదండి. జలుబు దగ్గు రాకుండా మనల్ని కాపాడుతుంది. సో చేసేద్దామా? పావు కప్పు కందిపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పప్పుని మనం ఉడికించుకోవాలి. పావు కప్పుకి 2 కప్పుల వాటర్ వేసి ఉడికించుకోవాలి. నేనైతే ఏ రెసిపీ చేసినా ముందుగా దానికి కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల నేను ప్రతిదానికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వెంటనే తీసుకుని రెసిపీ చేసుకుంటాను. మీరు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 5 ఉసిరికాయలు వేసుకున్నాను, కొంచెం పెద్ద సైజు. దాంట్లో 1 టీ స్పూన్ మిరియాలు తీసుకుంటున్నాను. మిరియాలు మంచి ఘాటుగా ఉన్నవి చూసి తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే కొంచెం బరకగా కచ్చపచ్చగా చేసుకోవాలి. స్మూత్గా మాత్రం చేసుకోకండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలాగా రసం చేస్తే ఇంట్లో అందరూ చాలా టేస్టీగా తింటారు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 లీటర్స్ వరకు నేను వాటర్ వేసుకున్నాను. దీంట్లో నేను ఒక 3 టమాటాలు, చిన్న సైజు టమాటాలు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటున్నాను. తర్వాత నీట్గా ఉసిరికాయలను కూడా వాష్ చేసుకుని దీనిలో వేసుకోండి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. కాడలతో వేసుకుంటున్నాను. కాడలతో రసంలో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు నేను బాగా మరిగించుకుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పొంగొచ్చే అంతవరకు మరిగించుకుంటాను. కానీ ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రసం టేస్ట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే ఈ రసం చాలా నచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఇలా మరుగుతున్నప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకుని ఒకసారి కలపండి. తర్వాత మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ మిక్చర్ను కూడా దీంట్లో వేసుకుందాం. ఈ ఉసిరికాయ మిక్చర్లో ఉన్న పులుపు అంతా మంచిగా రసంలో పడుతుంది. చూసారు కదా ఎలా మరుగుతుందో. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించండి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. నేను ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే మనం ఉడకపెట్టుకున్న పప్పును కూడా కొంచెం స్మాష్ చేసుకుని దీంట్లో వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు తీసుకుని వేసుకుంటున్నాను. మీకు తగినంత అడ్జస్ట్ చేసుకుని టేస్ట్ చూసుకుని వేసుకోండి. ఫైనల్గా మనం తాలింపులోకి వచ్చేసాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని దానిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలను సగానికి కట్ చేసుకొని వేసుకున్నాను. కాడతో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇవి వేగాక రసంలో వేసేసుకుంటున్నాను. చూసారా ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని ఫైనల్గా మన ఆమ్లా రసం రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.